ఎస్సీ ఎస్టీలపై తప్పుడు కేసులు నమోదు చేయడం తగదని, ఎస్సీ ఎస్టీల కేసులలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. శనివారం నాడు మెదక్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగితే అరికట్టాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అలసత్వం వద్దని సూచించారు. నర్సాపూర్, పెద్ద చింతకుంట గిరిజనులపై జరిగిన దాడి కేసులో విచారణ ఐఓలు మార్చాలని చైర్మన్ ఎస్పీని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనానికి మార్చి 26 వరకు స్థలానికి కేటాయించి భవన నిర్మాణం ప్రారంభించాలని ఆర్డీఓను ఆదేశించారు. సంజయ్ గారు, సభ్యులు, మా బాలరాజు నూతన ఎన్నికైన కౌన్సిలర్ గారికి, దళసంఘ నాయకులు మా శ్రీనివాస్ మీద అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అందరికీ, దళసంఘ నాయకులకు అందరికీ. ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో తెలుగు సంవత్సరం ఏర్పాటు చేసుకొని మరి ఎస్సీ ఎస్టీ కేసులపై, మరి ల్యాండ్ కేసులపై కూడా సమగ్రంగా మనం సమీక్ష చేసుకున్నాం. పోలీస్ శాఖ మన ఎస్పీ గారిని డిఎస్పీ కోరుతాం ఏంటంటే ఇదంతా తప్పకుండా ఎస్సీ ఎస్టీ కేసులపై ఎక్కడ అస్వత్వం దొరకదు. మన రాష్ట్రంలోనే మన మెదక్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మీ అందరిపై, జిల్లా అందరిపై ఉన్నది. చిన్న చిన్న విషయాలు అవుతాయి, కానీ మన దగ్గర కేసులో మున్సిపల్ ఎన్నికలలో ఎలక్షన్లు రాజకీయ పార్టీ అన్నేస్తే ఏదో వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు అమ్ముకొని ఎవరు లాభమైంది, కానీ ఏసీలో పరిస్థితి వచ్చింది. బహుశా అటువంటి పరిస్థితి రాకుండా వచ్చిందిగా నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను. మరి రెవెన్యూ సంస్థలపై కూడా మనం సమగ్రంగా చూసుకున్నాం. మరి అంబేద్కర్ భవన్ విషయంలో మనం షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం. మరి మార్చి 26 తారీఖు లోపల మన ఆర్టీఓ తప్పకుండా దీనికి వాయిదా ఉండదు. మరి మా అధికారి నాగేష్ గారు పూర్తి తెలుసుకొని 26 స్థలం కేటాయిస్తే సంబంధిత ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా ఇన్ఛార్జ్ దృష్టికి వస్తాయి. గతంలో కూడా అంబేద్కర్ భవన్ నిధులు మంజూరు అని చెప్పంటున్నారు. మరి నిధులు ఆప్షన్నే ఉన్నాయి, ఎక్కడ రోజు వెరిఫై చేస్తాం. మరి ఎవరు తొందరపడదని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా మనకి సమస్య వచ్చినప్పుడు మరి మన ఆర్టీఓలు కానీ, తహసీల్దార్లు కానీ, ఎప్పుడో కానీ, జిల్లా ఉన్నారు. ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక సమస్య వస్తే అబ్బాయికి వచ్చి ఎస్సీ ఎస్టీలు 60 వరకు వాళ్ళు వచ్చినప్పుడు సానుభూతితో పరిశీలించి మానవ దృక్పథంతో ఆ సమస్య పరిష్కరించినప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడి ఈ సమస్య ఏంటి అడిగినప్పుడు 50% వచ్చినటువంటి దరఖాస్తుదారుడు సంతోషపడతాడు. అట్లా ఉండాలి. కానీ మనం స్వీకరించుకొని గెలుచుకొని ఎంఆర్ఓ ఆర్టీఓ అడుగున్నాడు, ఆర్టీఓ కలెక్టర్ అడుగున్నాడు, ఇంకా ఆర్ఐ ఏమాడు, ఇట్లా ఒలుగు నెట్టేసుకునే సమస్య కాదు. ఎక్కడికైనా పరిష్కారం ఆలోచించినప్పుడు సమస్య పరిష్కారం అయితే ఆ పరిష్కారం పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోవడం మాత్రం నాకు అందరికీ బాధాకరం. అంబేద్కర్ ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ అంబేద్కర్ జిల్లాలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా మనం అందరూ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ల్యాండ్ సమస్యలు కూడా మనం ఒకసారి మనం అభివృద్ధి విషయంలో కూడా మరి ఆర్టీఓ గారు 40 రోజులు టైం అడిగిండ్రు. నేను కలెక్టర్ రాసిండే 40 రోజుల సమస్య ప్రశ్న రాసింది. నా మీరు ఆర్టీఓ చెప్పి టైం రాసుకున్నాను, షిఫ్ట్ టైం. తప్పకుండా అటువంటి సమస్య సర్వే చేయించి మరి పరిష్కరించాలి. ఎందుకంటే ల్యాండ్ వేరే కేసులు బాగా అవుతున్నాయి. 300 ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ అయిపోయి అక్కడే తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. కనుక ఇటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేసి సమస్య పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.